హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను ఇప్పుడు ఇక్కడ కందికాయలు కోయటానికి వచ్చానండి. మనం కందికాయలు కోసి ఉడకబెట్టుకుందాము. ఎక్కడ అనుకున్నారు? ఆస్ట్రేలియాలో కూడా కంది చెట్లు కాయలు కాయించుకొని ఉడకబెట్టుకొని తింటాం. చూడండి, హార్వెస్ట్ చేద్దాం మనం కందికాయలు. ఫ్రెండ్స్, మరి మనకు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆ తెలుగుదనాన్ని మిస్ అవ్వరండి. తెలుగుదనాన్ని అసలు ఇప్పుడు మనమే కందికాయలు ఎక్కడన్నా తోటలో తప్ప ఇంట్లో పండించుకుంటున్నామండి. చూడండి మరి ఎంత ఇంట్రెస్ట్, శ్రద్ధ చూడండి. మనం చాలా నేర్చుకోవాలండి. ఎందుకంటే మనం ఇండియాలో మనం కందికాయలు చెట్టేసి పండించుకొని ఇచ్చేయం. ఎందుకంటే మనం విలేజ్కి వెళ్తాము. విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ మన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంటుంది. అక్కడ కోసుకుంటాము, ఉడకబెట్టుకుంటాము. ఈ ఉడకబెట్టుకుంటే సాల్ట్ వేసుకుని ఎంత బాగుంటుందో కదా ఫ్రెండ్స్. వర్షం పడినప్పుడు ఇప్పుడు ఇక్కడ చల్లగా ఉంది క్లైమేట్. దీన్ని మనం ఈ చల్లదనానికి కూర్చొని ఇక్కడ కాయలు కోసుకొని వీటన్నిటిని కూడా ఇప్పుడు ఉడకబెట్టుకుందాం అన్నమాట. ఉడకబెట్టుకొని తిందాం. ఇది కొంచెం ఎండినట్టు ఉంది, అయినా సీడ్ ఉంటుంది కదా, కట్ చేసుకున్నాము. చూడండి ఎంత ముదిరినాయో, భలే టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు ఇవి చూద్దాం. కొంచెం సాల్ట్ వేసేసి ఉడకబెట్టేసుకుని, కొంచెం లేత అయితే అలాగే గింజలు తీయకుండా సాల్ట్ వేసేసి కొంచెం ఉప్పు కారం వేసేసుకొని తినేయచ్చు, బాయిల్ చేసి. ఎన్ని కాయలు చాలా ఉన్నాయండి. ఈ ముద్రని చక్కగా గింజ బాగా వస్తుంది. ఒక్క చెట్టుకి ఎన్ని కాయలో. మంచి ఇది కదండి. ఇప్పుడు సీడ్స్ మనకి తింటే విత్తనాలు చాలా మంచిది అంటున్నారు. మరి మనం ఇప్పుడు కొనుక్కొని తింటున్నాం కదండి, గింజలు కొనుక్కొని తింటున్నాం కదా. చాలా ఉన్నాయి ఇంకా. చూడండి ఎంత చూడటానికి భలే అందంగా ఉందండి. చూడండి గుత్తి ఎంత బాగుందో చూడండి. గుత్తి మొత్తం ఒక గుత్తి అన్నమాట. ఎన్ని కాయలు ఉన్నాయో గుత్తికి. ఇలా గుత్తి బయటని కట్ చేసేసి ఇక్కడ కూడా ఉన్నాయండి అట్లాంటివి. ఇంకా చాలా బాగున్నాయి. గుత్తి బయటని అనమాట. చాలా ఉన్నాయి కాయలు. ఇవన్నీ ఇలా పెట్టి మనం బఠానీ గింజలాగా అయిపోయిందండి గింజ. ఇదేంటో విత్తనం కూడా కొంచెం కందిలో హైబ్రిడ్ అనుకుంటానండి. పెద్ద గింజ. ఇక తీస్తా, ఓపెన్ చేసి చూద్దాము గింజని, ఒక కాయని. కందికాయలు ఇది మనం చిక్కుడుకాయల కూర కూడా చేసుకుంటారంటండి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో అసలు. దీనికి మళ్ళీ దొండ చెట్టు పాకింది. ఒకదానికి లింక్ అన్నమాట. చిక్కుడుకాయలాగా వండుకోవచ్చు. చూడండి ఎప్పుడో ఒకసారి మా ఊర్లో కోసానండి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. మళ్ళీ నేను ఇంత వేపుగా ఇట్లా ఎక్కడ కూడా ఈ కందికాయలని ఇంట్రెస్ట్గా పెంచటం, కట్ చేయటం అనేది ఇక్కడే చేస్తున్నాను నేను ఇక్కడ వచ్చాక. ఎందుకంటే వెదర్ కూడా ఇవాళ చాలా కొంచెం క్లౌడీగా ఉంది. చూస్తే నాకు ఇవి వండుకొని ఇప్పుడు తినాలనిపించింది అన్నమాట. అందుకని కట్ చేస్తున్నాను. సీడ్ కూడా చాలా మందంగా ఉంది, పెద్దగా ఉంది. చాలా కాయలు ఉన్నాయండి. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఒకసారి కాయని మనం ఓపెన్ చేద్దాము. ఒక్క నిమిషం. ఇది ఎంత లావుంది గింజ, భలే ఉన్నాయి. మరి ఇది హైబ్రిడా మరి ఏంటో చూడాలి. చూడండి, అవును ఇది మన కంది ఇంత ఉండదండి సైజు. చూడండి ఎంత ఉందో. మనకి కంది గింజ ఇంత ఉండదు కదా,
ఇది హైబ్రిడ్ కంది అనుకుంటానండి. అది చూడండి ఎంత గింజ ఉందో. ఇది సైజు చాలా పెద్ద సైజు ఉన్నాయి. ఇది బాయిల్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూద్దాం ఇప్పుడు బాయిల్ చేసి చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. చూడండి కాయలు ఎన్నో.